ఈరోజు మీకు ఒక డిఫరెంట్ స్టోరీని చూపిద్దాం అనుకుంటున్నాను. అంతకంటే ముందు నేను కూర్చున్న ఏరియా పేరు చెప్తే చాలు చాలామంది అవాక్ అవుతారు. చాలామంది అంటే ముఖ్యంగా విజయవాడ ప్రజలు చాలామంది అవాక్ అవుతుంటారు. గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి ఖచ్చితంగా సెర్చ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ఏరియా పేరు పాకిస్తాన్ కాలనీ. మీరు వింటుంది నిజమే. ఎంటైర్ భారతదేశంలో ఎక్కడా కూడా పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ లేదు. కేవలం అది విజయవాడలో మాత్రమే ఉంది. దాని పేరు పాకిస్తాన్ కాలనీ. ఇక్కడ దాదాపుగా 250కి పైగా ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. 60-70 ఏళ్ల నుంచి దాదాపు 60 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామందికి కూడా పాకిస్తాన్ కాలనీ అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు తప్ప విజయవాడ మొత్తం ఎక్కడ కూడా ఎవరిని అడిగినా కూడా పాకిస్తాన్ కాలనీ అంటే అది ఎక్కడ అని అడుగుతారు. 60 ఏళ్ల బట్టే ఉన్న ఈ కాలనీకి పాకిస్తాన్ అనే పేరు ఎందుకు వచ్చింది? దాంతోపాటు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి పాకిస్తాన్ కాలనీ విజయవాడ అని సెర్చ్ చేసినా కూడా గూగుల్ కూడా ఈ అడ్రస్ చూపించడు. దానికి కారణం ఏంటి? ఇక్కడ ప్రజలు పాకిస్తాన్ కాలనీ పట్ల ఏమనుకుంటున్నారు, ఆ పేరు చెప్తే మిగతా ఏరియా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ పేరు మార్చాలని ఈ లోకల్గా ఉన్న ఈ ప్రజలకి ఇష్టం ఉందా లేదా, వారి ఆధార్ కార్డ్స్లో కానీ లేదా వారి ఇంటి పన్నుల్లో కానీ పాకిస్తాన్ కాలనీ అని రాసి ఉందా లేదా, అసలు పాకిస్తాన్ కాలనీ గురించి ఏరియా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ కాలనీకి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 200 మంది పైగా ప్రజలంతా నివసిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా దిగువ మధ్య తరగతి చెందిన వారే. అయితే ఇక్కడ వీరందరూ రావడానికి ప్రధాన కారణం కూడా అంటే ఫస్ట్ పేరు పెట్టే కన్నా వీరందరూ కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం కృష్ణవేణి సూపర్ మార్కెట్ 1 టౌన్లో ఉండేది. అక్కడ చాలామంది పాత బట్టలు కుట్టుకునే వారు ఉండేవారు. వారందరి కోసం ఇక్కడ స్థలం కేటాయించినట్టుగా కూడా ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్కి వాళ్ళకి ఏం సంబంధం ఉంది అంటే ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. రీజన్ ఏంటి అంటే అసలు ఆ టైంలో ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు బట్టి ఉన్నవాళ్ళే తప్ప 70-80 ఏళ్ల క్రితం ఉన్నవాళ్ళు కూడా ఎవరూ లేరు. సో అసలు ఈ కాలనీకి పేరు ఎందుకు వచ్చింది అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. సో స్థానికులు మన దగ్గర ఉన్నారు. అమ్మా, ఎన్నాళ్ళు బట్టి మీరు ఇక్కడ ఉంటున్నారు? 45 ఏళ్ళైంది. 45 ఏళ్ళు అయింది. ఈ కాలనీకి పాకిస్తాన్ అనే పేరు మీరు వచ్చినప్పుడే ఉందా? పాకిస్తాన్ వాళ్ళు కడుతున్నారు ఇల్లు అన్నారు. పాకిస్తాన్ వాళ్ళ కోసం కడుతున్నారని అన్నారు. అట్టా అన్నదాన్ని బట్టి మేము సరే ఎవరన్నా కట్టినాయి, మేము వరదలు వచ్చినాయి, మా ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయినాయి, సామానాయి కొట్టుకుపోయినాయి, అందుకని చెప్పి మేము ఉండాలి అని ఉండవు. తర్వాత ఆ కట్టే ఆయన మమ్మల్ని బయటికి నెట్టేసినా మాకు ఎక్కడ ఇల్లు లేవు, అద్దెలకు పోవాలిక. ఇప్పుడు మేము ఉండే పరిస్థితుల్లో ముద్దకే కరువుగా ఉన్నాము. మాకు ఇప్పుడు అద్దెలకు దొరకవని మేము నిరాయించుకొని ఆమె ఉండిపోయాం. మీరు రాకముందు ఎవరు ఉండేవారు ఇక్కడ? ఎవరు లేరు, కడుతున్నారు. అప్పుడు ఓన్లీ ఈ ఏరియా కడుతున్నారు. అంతకుముందు ఏరియా ఉందా? ఈ చుట్టుపక్కల ఏరియా ఉందా? చుట్టుపక్కల ఇంత ఇదిగా లేదు, లైట్గా ఉంది. ఇప్పుడు బాగా డాబాలు కట్టుకొని లేస్తుంది, పైకి లేస్తుంది. అప్పుడు ఎవరు ఉండేవారమ్మా? అంటే మీరు రాకముందు అన్నారు, కట్ట ముందు అంటున్నారు కదా. కట్టించేవాళ్ళు ఉన్నారు. ఆ కట్టించేవాళ్ళు ఒకసారి అండి అమ్మా. సరే, చాలామంది మొహమాట పడుతున్నారు మాట్లాడడానికి. అంటే ఏమి లేదు సరే, కానీ అంటే ఈ పాకిస్తాన్ కాలనీ అనే పేరు ఉంది. పాకిస్తాన్ అనేది కాదమ్మా, పాకిస్తాన్ అనే పేరు భారతదేశం మొత్తం మీద ఉన్న ప్రాంతం విజయవాడ, అది కూడా పాయకపురంలో మాత్రమే ఈ పేరు ఉంది. సో మీరు ఎప్పుడైనా కూడా ఈ పేరు ఏంటి, పాకిస్తాన్ అనే పేరు ఏంటి, ఇట్లా ఉంది ఏంటి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏమనుకోవాలి అసలు. మేము వాళ్ళకి కట్టారు కట్టి అందులో వచ్చి ఉంటున్నామని ఇంకా అదే పేరు మీద ఉండవు. పేరు మార్చాలని ఎప్పుడైనా అడిగారా? ఎవరేం అడగలా, మేము అనుకోలే. పేరుకి మాత్రం పాకిస్తాన్ ఏ పేరు అయితే ఉంది అలా సాగిపోతుందని మీరు ఉంటున్నారు. మీకు ఇచ్చిన కార్డ్స్ కానీ ఆధార్ కార్డ్స్, ఇంటి పనులు అక్కడ అదే పేరు ఉంటుందమ్మా? మాకు ఇందులోకి వచ్చినాయి. ఇది మీ ఆధార్ కార్డు. సో ఒక్కసారి ఈ ఇంటి ఆధార్ కార్డు అడ్రస్ చూడండి. ఇక్కడ క్లియర్గా రాసింది కోరుకొండ అప్పారావు అని ఇంటి పేరు రాసి కింద పాకిస్తాన్ కాలనీ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్. అంటే ఈ కాలనీకి కరెక్ట్గా ఈ కాలనీ గుర్తుగా చెప్పేది ఏంటంటే అందరూ కూడా పాకిస్తాన్ కాలనీ అంటే గుర్తుపట్టరు కాబట్టి అందరూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, అంటే ఈ కాలనీకి ముందు ఒక పోలీస్ స్టేషన్, నున్న పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ నున్న పోలీస్ స్టేషనే అందరూ కూడా గుర్తుగా చెప్తూ ఉంటారు. చాలామంది ఆటో వాళ్ళకి ఏంటి అంటే ఈ ఏరియా ప్రధానంగా పోలీస్ స్టేషన్ కూడా మేము వచ్చాక పడ్డది. అంతకుముందు లేదు ఇక్కడ పోలీస్ స్టేషను, ఆ సినిమా హాల్ లేదు. ఇవన్నీ మేము వచ్చిన కాడి నుంచి పడ్డాయి. ఈ రోడ్లు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పడ్డాయండి. ఇక అక్కడి నుంచి మేము అట్టగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు 8 మందికి పట్టాలు ఇచ్చేశారు. కాదు పెద్దనా, ఇప్పుడు పాకిస్తాన్ అంటే మీకు తెలిసిందే,
అది ఎక్కడో వేరే 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 దేశం, అక్కడి నుంచి మనకి ఇండియాలోకి ఎవరిని రానివారు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు, రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాంటిది ఇంత పెద్ద విజయవాడ సిటీలో పాకిస్తాన్ అనే పేరు మాకే ఉందని ఏ రోజున బాధపడ్డారా? మనకేం లేదండి, మనకి లేదు అసలు. మనకి విజయవాడలో మొత్తం మీద లేదు. కాకపోతే మేము ప్రకాశం నగరం పాకిపోవడం పాకిస్తాన్ కాలనీ అని పేరు పెడతాం. ఇక అంతవరకేనండి. ఎక్కడికైనా రావాలన్నా మేము వెళ్ళాలన్నా వస్తే మీరు ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఏంట్రా బాబు, మన ఏరియాకి పాకిస్తాన్ పేరు వచ్చిందేంటి, అందరూ కూడా మంచి మంచి ఏరియాలు పేర్లు పెట్టుకుంటారు, మాకేంట్రా పాకిస్తాన్ అనే పేరు వచ్చింది? ఇక్కడ మాకు దేవుడి చెట్టు అని పెట్టాము, దానికాడ మేము పెట్టుకుందాం చూసాము, పేరు మారుదామని వైఎస్ఆర్ అని. కాబట్టి అప్పుడు అది వాళ్ళు ఒప్పుకోలేదు, మేము అట్లా ఆగిపోయామండి. ఇక దేవుడి చెట్టు అనే పేరు పెట్టుకుందాం అనుకున్నారు. అక్కడ ఉందండి చూడండి, రాగి చెట్టు అని. ఆ చెట్టు వల్ల మేము పెట్టుకుందామని అడిగితే పెట్టుకోమన్నారు. కాకపోతే అసలు ఆ స్థలంగా అంటే అంటే ఈ ఏరియా పేరుకి అంటే ఇంక వేరే, అంటే మీరు ఇక్కడ ఒక కుర్రాళ్ళు కదమ్మా, ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం కూడా చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా రకరకాల పేర్లు. దగ్గరలో సుభాష్ చంద్రబోస్ నగర్ అని, అట్లాగే రాజీవ్ నగర్ అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ ఏరియాకి మాత్రం పాకిస్తాన్ కాలనీ ఉంది. అంటే మీరు ఏ రోజున వెళ్ళి పాకిస్తాన్ అనే పేరు వద్దు అని ఏమన్నా అధికారులు కానీ వచ్చిన వాళ్ళు మాట్లాడారా? వాళ్ళైతే మాట్లాడలేదండి. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ అన్న పేరు మాత్రం మనకి ఎలాగో యాంటీ కాబట్టి మనకైతే ఎక్కువ ఇష్టం లేదు. అది మీరు అంటే ఇక్కడ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వీళ్ళంటే పెద్దోళ్ళు 40-50 ఏళ్ళు అయింది వచ్చి, కాబట్టి పాకిస్తాన్ అనే పేరు ఏదో ఒకటి ఉండవండి అట్లా నడిచిపోతుంది బండి అంటున్నారు. ఈ పేరు మార్చారు ఎందుకంటే ఇప్పుడు చాలామంది రోడ్ల పేర్లు కానీ ఏరియాల పేర్లు కానీ మార్చుకుంటున్నారు చాలామంది కూడా. సో మా ఏరియాకి ఈ పాకిస్తాన్ అనే పేరు వద్దు అని ఏదన్నా అధికారులకు కానీ ఎవరికైనా మీరు వినతి పత్రం ఇవ్వడం కానీ, లేకపోతే ఓవర్లు కానీ లెటర్లు కానీ చెప్పడం జరిగిందా? లేదన్న, ఇంతవరకు అయితే లేదు. మీకు ఉద్దేశం ఉందా, అంటే ఈ పేరు మార్చాలి అనే ఉద్దేశం మీకుందా? పేరు మార్చాలన్న ఉద్దేశం అయితే ఉంది. ఇక్కడైతే మరి ఒక కనకదుర్గమ్మ యాపాకు చెట్టుకి కనకదుర్గమ్మ వారి ఫేస్ కూడా వచ్చింది. అలాగ మార్చి కొంచెం పేరన్నా కొంచెం ఏమన్నా పెడితే బాగుంటుంది, పేరు తీసేసి. మీరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, ఇక్కడ ఆధార్ కార్డులో పాకిస్తాన్ కాలనీ అని ఉంది, చూడడానికి కొంచెం పాకిస్తాన్ కాలనీ అంటే నిజంగా పాకిస్తాన్ ప్రజలే ఉంటారు ఇక్కడ, అందరూ మన వాళ్ళే ఉండేది, కానీ పాకిస్తాన్ కాలనీ అనే పేరు కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితిలో ఉంది అనేది వీళ్ళకి బాగానే ఉంది అంటున్నారు. కానీ కుర్రాళ్ళుగా మీకు చెప్పండి, గబుక్కుని మీరు వేరే ఊరు వెళ్ళి ఏ ఏరియా అంటే పాకిస్తాన్ కాలనీ అని చెప్పడానికి మీకు ఇబ్బంది కలగట్లేదు? చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు ఏ మాట చెప్పాలన్నా సరే పాకిస్తాన్ అనేది మన నోట్లోంచి రావడానికి కూడా ఇష్టపడం. అలాంటిది ఒక ఏరియాలో ఉన్నామని అంటే మనకి చాలా అవమానంగానే ఉంటుంది. మోస్ట్లీ అయితే అది ఎవరు భావించరు, పాకిస్తాన్ కాలనీ అనేది భావించరు. ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న పేరు అని చెప్పి అన్నారు. ఇప్పటికైనా కొద్దిగా మీ సుమన్ టీవీ తరపు నుంచి కానీ ఎవరైనా వచ్చి ఇలా అడిగారు కాబట్టి ఫస్ట్ టైం అనేది ఛానల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో పేరు మార్చడం అనేది మాకు హ్యాపీగా ఉంటుంది. మేము ఎప్పటికీ ఆ మాట చెప్పుకోలేం. ప్రతి వాళ్ళకి మాది పాకిస్తాన్ కాలనీ, మాది పాకిస్తాన్ అని చెప్పుకుంటే, ఇండియాలో పుట్టిన వాళ్ళకి పాకిస్తాన్ అని చెప్పుకుంటే అర్థమే ఉంటుంది. మేము పుట్టింది ఇండియా అని చెప్పుకుంటాం ఎప్పటికైనా సరే, పాకిస్తాన్ అని చెప్పుకోలేం కదా. పాకిస్తాన్ అని చెప్పుకుంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు నువ్వు పాకిస్తాన్ రా అన్నానంటే ఎంత అవమానంగా ఫీల్ అవ్వాలి మేము. అంటే ఎక్కిరించడం కూడా అంటే ఎక్కిరిస్తారు పాకిస్తాన్ కాలనీ అని అంటారు. మీ మనసులో ఏముంది అంటే ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారు మీ ఏరియాకి? మాకు ఏ పేరైనా పర్లా. ఇప్పుడు ఏదో దేశం పేరు పెట్టారు, అది ఎవరిదో దేశం పేరు తీసుకొచ్చి పెట్టారు, అదే మన గాంధీ గారి పేరు లేకపోతే ఏదో మన దేశం కోసం కష్టపడిన పేర్లు పెట్టండి, చాలా ఆనందంగా భావిస్తాం. దానికి మించింది ఏముంది? ఎవరో వదిలేశారు లేకపోతే ఏదో చేశారు వాళ్ళదే రన్నింగ్ అవ్వాలంటే మనకి నిజంగా అది అనేది ఇష్టం ఉండదు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు అమ్మా, ఇప్పుడు అందరూ ఒప్పుకోవట్లా పాకిస్తాన్ కాలనీ ఏంటి ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎన్ని వెళ్ళింది ఇక్కడికి వచ్చి? మేము 21 సంవత్సరం అయిందండి వచ్చి. మీకు బయట ఊరు వెళ్ళి మీ ఊరు ఎక్కడ అంటే మీరు ఏ పేరు చెప్తారు? విజయవాడ ప్రకాష్ నగర్ పాకిస్తాన్ కాలనీలో ఉంటున్నాం అని చెప్తున్నాం అండి. మీ చుట్టాలు కానీ వాళ్ళు అడగలేదు ఏంటి పాకిస్తాన్ కాలనీ అని ఉంది ఏంటి అని ఎప్పుడు అడగలేదా? అడిగారు ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా, అలవాటు అయిపోయింది అలా ఉంటున్నాము. చాలామంది ఉంటున్నారు ఇక్కడ ఇళ్లల్లో, అలా అలవాటు అయిపోయింది. కానీ వరదలు వచ్చినాయి 4 సార్లు వచ్చినా కూడా అలాగే ఉన్నాం, నీళ్ళల్లో నీళ్ళల్లో ఉన్నాము. పొట్లాలు అవి పెట్టారు, ఇచ్చారు. చాలా కష్టాలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, అలాగే ఉన్నాం. మీకైతే ఈ పేరు పట్ల అయితే ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే పాకిస్తాన్ అనే పేరు బదులు వేరే ఏమైనా వేరే పేరు పెట్టినా బాగుంటుందండి. పాకిస్తాన్ కాలనీ ఆ పేరు బాగాలేదు, వేరే పేరు పెడితే బాగుంటుంది. అంటే ఎప్పటి నుంచో ఉంటున్నాం కదా, ఎవరూ మార్చలేదు, ఎవరూ చెప్పలేదు, అలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే బయట నుంచి చాలా మంది విన్నా కూడా పాకిస్తాన్ కాలనీ అంటే గతంలో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉండేవాళ్ళేమో అనే ఫీలింగ్ వచ్చింది కదా. ఎవరు ఉండేవాళ్ళు మీకంటే ముందు? ఎవరు ఉండేవారు ఇక్కడ? పాతగుడ్ల వాళ్ళే ఉన్నారండి, ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు లేరండి. అంటే పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాకిస్తాన్ చూసిన వాళ్ళు అండి? కాదు, వాళ్ళు ఇక్కడ వాళ్ళే, వాళ్ళు అమ్ముకొని అలా బతికారన్నమాట, అంతే. ప్రాపర్గా అంటే ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది ఎవరికి తెలియదండి. అసలు పేరు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు.
సో చూడొచ్చు అంటే ఈ కార్డ్స్లో కానీ పన్నుల్లో కానీ అంతా కూడా ఈ పాకిస్తాన్ కాలనీ అని ఉండడంతో ప్రజలు కొంచెం నిరాశ చెందుతున్నారు. అంటే పేరైతే పాకిస్తాన్ పేరు ఉండిపోయింది కాబట్టి ఏళ్ల తరబడి అదే పేరు ఉండిపోయింది కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో ఉంటున్నామన్నారు. కానీ ఇక్కడ యూత్ మాత్రం ఖచ్చితంగా పేరు మార్చాలనుకుంటున్నారు. జనరేషన్ మారుతూ ఉన్నాయి. బయటికి వెళ్తే పాకిస్తాన్ కాలనీ అని అంటున్నారు. కాబట్టి ఆ పాకిస్తాన్ కాలనీ బదులు మన స్వతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకళ్ళ పేరు ఈ 3 వీధులకి ఇక్కడ మనం చూస్తున్న ఈ వీధితో పాటు పక్కన ఇటు పక్కన 3 వీధులు కూడా పాకిస్తాన్ కాలనీ అంటారు. కాబట్టి ఏదో ఒక మంచి పేరునే అధికారులు సజెస్ట్ చేయాలని అయితే ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు ఇక్కడ యూత్ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇంత పెద్ద పాకిస్తాన్ కాలనీకి మనం గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి పాకిస్తాన్ కాలనీ విజయవాడ అని కొడితే కనీసం అక్కడ గూగుల్లో కూడా మీకు చూపించదు. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. గూగుల్లో పాకిస్తాన్ కాలనీ అని కొడితే ఏ ఏరియా కూడా చూపించదు. అంటే గూగుల్ కూడా తెలియని ఇటువంటి ఏరియా విజయవాడ సిటీ. ఇది ఒక 63వ డివిజన్. ఇది విజయవాడలో అంటే కార్పొరేషన్ 62వ డివిజన్. అంటే విజయవాడ సిటీ లిమిట్స్లో ఉన్న ఈ డివిజన్లోని ఈ ఏరియాకి ఇంకా పాకిస్తాన్ కాలనీ అని ఉండడం అయితే ఇక్కడ ప్రజలైతే కొంచెం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. దీనికైనా మంచి పేరు సజెస్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మరొక విచిత్రమైన సంఘటన ఏంటంటే పాకిస్తాన్ అనే పేరు ఈ ఏరియాకి ఉంటే ఇక్కడి నుంచి కొంచెం దూరంలో బర్మా కాలనీ అని మరొక ఏరియా ఉంది. అది కూడా బర్మా అనేది మన దేశం కూడా కాదు కాబట్టి బర్మా పేరు మార్చాలని వాళ్ళు ఏమన్నా డిమాండ్ చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పాకిస్తాన్ కాలనీకి సంబంధించిన వాళ్ళైతే ఈ పేరు మాకు వద్దు, ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేయండి అని అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.